Hello, and welcome to another lecture of the Forest Management, Remote Sensing and Forest Sampling Techniques. ఇందులో మనం previous year questions అనేవి మనం ప్రాక్టీస్ చేద్దాం. What are the names of satellite based modules used for near real time monitoring of forest fires అనేవి? ఫారెస్ట్ ఫైర్స్ అంటే మీకు థర్మల్ IR బ్యాండ్స్ వస్తాయి. ఓకే, సో థర్మల్ IR బ్యాండ్స్ ఉపయోగించి ఏమైనా ఉంటాయి ఇంట్లో వచ్చేసరికి మెయిన్ గా థర్మల్ IRs అనేది వచ్చేసరికి మెయిన్ గా SNPP VIRS ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. సో ఫస్ట్ వన్ ఇస్ ది ఐ థింక్ ఇట్స్ ఫోర్త్ ఆప్షన్ MODIS అండ్ SNPP VIRS. ఓకే, in false color composite of the satellite image forest and agriculture can be interpreted by బేసిక్ గా మనకి కాంపోజిట్ RGB లో ఉంటుంది. దీని ఫాల్స్ కలర్ కాంపోజిట్ ఏంటంటే NIR, రెడ్ అండ్ గ్రీన్. అంటే రెడ్ కి NIR ఫాల్స్ కలర్ కాంపోజిట్, గ్రీన్ కి రెడ్ ఫాల్స్ కలర్ కాంపోజిట్, బ్లూ కి గ్రీన్ ఫాల్స్ కలర్ కాంపోజిట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే వీడు ఏమంటున్నాడు, ఫారెస్ట్ అండ్ అగ్రికల్చర్ అంటున్నాడు. అంటే ఇవి గ్రీన్ కలర్ లో ఉండేవి కదా, సో దాన్ని రెడ్ లో ఇండికేట్ చేస్తాం. సో రెడ్ ఇంకోటి కూడా ఉంటుంది అండ్ పింక్ టోన్స్, ఇవి ఇంటెన్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ లేకపోతే ఇంటెన్సిటీ ఆఫ్ వెజిటేషన్ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ లైక్ గ్రీన్నెస్, ఇంటెన్సిటీ ఆఫ్ గ్రీన్నెస్ ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో డార్క్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటే రెడ్, అదే మీకు అగ్రికల్చర్ అది ఉంటే కనుక లైట్ గ్రీన్ కాబట్టి అది పింక్ కలర్ లోనే కనిపిస్తూ ఉంటాయి. సో రెడ్ అండ్ పింక్ అది రైట్ ఆన్సర్స్. Which sensor spatial resolution, scale and minimum mappable unit and mode of interpretation were used by Forest Survey of India in 2019 to assess forest cover? సో ఫారెస్ట్ కవర్ కి మెయిన్ గా మనం ఉపయోగించేది రిసోర్స్ శాట్ సిరీస్ అండి. రిసోర్స్ శాటిలైట్ సిరీస్ అన్నింటినీ ఉపయోగిస్తూ ఉంటాం. దీంట్లో రకరకాల సెన్సర్స్ ఉంటాయి. లిస్ 3, లిస్ 4, and next one advanced wide field sensor AWS. okay, సో లిస్ 3 కి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 23.5 మీటర్స్ స్పెషల్ రెజల్యూషన్ ఉంటుంది. ఇంకా 5.8 మీటర్స్ లిస్ 4 కి. AWS ఇంకా తక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది రెజల్యూషన్, మేబీ 50 మీటర్స్ సంథింగ్ అలా అనుకుంటా. వీటన్నిటిలో ఇన్ఫీరియర్ ఇది, సుపీరియర్ లిస్ 4. సో 2019 లో ఈ లిస్ 3 లిస్ 4 లో ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. లిస్ 3 లో ఎక్కడ ఉన్నాయి, లిస్ 3 ఎక్కడ ఉంది, కానీ ఇక్కడ IRS 1D కింద లిస్ 3 వస్తుందని అంటున్నాడు. IRS రిసోర్స్ శాట్ కింద వస్తుంది లిస్ 3 అనేది. సో సెకండ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ది నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫారెస్ట్ ఫర్ చెప్పండి అసెసింగ్ వెజిటేషన్ కవర్ అండ్ హెల్త్. NDVI అంటే నార్మలైజ్డ్ డిఫరెంట్ వెజిటేషన్ ఇండెక్స్, NIR మైనస్ రెడ్ డివైడెడ్ బై NIR ప్లస్ రెడ్. ఓకేనా అండి. నెక్స్ట్, ఇన్ 2020 FSI Forest Survey of India developed a cost-effective and time-efficient methodology for the rapid assessment of forest areas affected by the fires. In this methodology, fire-burnt forest areas show a conspicuous signature on the satellite images. అదే NBR అండి యాక్చువల్ గా. ఓకే, నార్మలైజ్డ్ బర్నింగ్ రేషియో, ఇది వచ్చేసరికి మనకు మెయిన్ ఫార్ములా SWIR మైనస్ NIR డివైడెడ్ బై SWIR ప్లస్ NIR. ఎప్పుడైతే మీకు బర్నింగ్ పెరుగుతుందో SWIR పెరుగుతూ ఉంటుంది, వెజిటేషన్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుందో NIR పెరుగుతూ ఉంటుంది. సో వెజిటేషన్ తగ్గుతూ బర్నింగ్ పెరిగితే నార్మలైజ్డ్ బర్నింగ్ రేషియో కూడా పెరుగుతూ ఉంటుంది. Which of the remote sensing satellite provides a high resolution imagery suitable for detailed forest mapping? ఏంటి అంటే కనుక రిసోర్స్ శాటిలైట్ సిరీస్ అనండి దీంట్లో. ఓకేనా, IRS అంటే రీసెట్ కూడా ఉంటుంది, బట్ మెయిన్ అన్ని కూడా కలిపి చెప్పేస్తున్నాడు. సో రిసోర్స్ శాటిలైట్ సిరీస్ అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రైమరీ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఎంప్లాయిడ్ బై ఫారెస్ట్ సర్వేయింగ్ ఆఫ్ ఇండియా ఫర్ ఫారెస్ట్ కవర్ మ్యాపింగ్? శాటిలైట్ ఇమేజరీ అండి. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్విప్మెంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది హైట్ ఆఫ్ ది ట్రీస్? ఇప్పుడు మీరు చెప్పగలరు. హిప్సోమీటర్ హైట్, వెడ్జ్ ప్రిజమ్ బేసల్ ఏరియా. సో ఇది హైట్ కాదు, ఇది బేసల్ ఏరియాకి ఉపయోగపడుతూ ఉంటుంది. యాబ్నీ లెవెల్ ఇది కూడా హైటే.
అండ్ డిజిటల్ క్యాలిపర్ ఆప్షన్ ఇది DBH మెజర్ చేయడానికి, ఇది హైట్. సో ఇప్పుడు ఏమొచ్చింది, క్రిస్టల్ హెప్సోమీటర్, యాబ్ని లెవెల్, ఈ రెండు మెజర్ చేయడానికి ఉపయోగపడతాయి. రాడార్ రిమోట్ సెన్సింగ్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్, రాడార్ అంటే మైక్రోవేవ్స్ ఎమిట్ చేస్తూ ఉంటాం అని అర్థం అండి. ఓకేనా, మైక్రోవేవ్స్ ఎమిట్ చేస్తోంది ఒక సెన్సర్ అంటే దట్ ఈస్ అన్ యాక్టివ్ సెన్సర్. ఏదైతే ఆ రేడియేషన్ అనేది ఎమిట్ చేస్తుందో ఒక సెన్సర్ అనేది, అది యాక్టివ్ సెన్సర్ రిమోట్ సెన్సింగ్ అని అవుతుంది. అదే సన్లైట్ మీద డిపెండ్ అయ్యింది అనుకోండి, అవన్నీ కూడా పాసివ్ రిమోట్ సెన్సింగ్. సో యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ అనేది వస్తుంది. The real-time forest fires are visualized through sensors used by one Agni portal, that is SNIP VIRS MODIS. ఈ రెండు కూడా, సో both 1 and 2 are the right answers. What is the spatial resolution of LIS-3 sensor? It is approximately 23.5 meters. So 24 meters అనుకోవచ్చు, బట్ ఆన్సర్ 30 meters ఇచ్చాడు, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ రైట్. Is the technique of acquiring information about some property or object or phenomena by recording devices such as cameras, laser, radio frequency receivers, radar systems, magnetometers without being in physical or intimate contact with the object. It's under without being in physical or intimate contact container remote అండి. ఓకేనా, సో రిమోట్ సెన్సింగ్ కింద వస్తుంది ఇదంతా కూడా. సో దట్స్ వన్ ఆన్సర్. Which data structures in GIS use the line segments or points represented by their XY coordinates to identify locations? ఏం లేదండి, ఓ ప్యాప్ ఇచ్చాడు, దాన్ని మీరు ఇమేజ్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుని రైల్వే లైన్స్ ఒక లైన్స్ తోని, ఏరియా ఏదైనా ఉంటే దాన్ని ఒక స్క్వేర్ అటువంటి వాటితోని, ఇంకోటి ఏమైనా ఉంటే పాయింట్లని అలా పెట్టి ఇండికేట్ చేస్తారు. సో దాన్ని అంతటినీ కూడా వెక్టర్ డేటా అంటూ ఉంటారు. ఓకేనా, రాస్టర్ డేటా వచ్చేసరికి ఇమేజెస్ లో సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఒక్కోటి కూడా ఒక్కొక్క సెల్ వాల్యూ కన్సిస్ట్ అయి ఉంటుంది. ఆ సెల్ వాల్యూ దాన్ని కేటగరైజ్ చేస్తాం, లేకపోతే ఒక్కోసారి ఆ సెల్ వాల్యూ ఒక ఇండెక్స్ చేసి ఇది వాటర్ బాడీ, ఇది టెంపరేచరు ఎంత వాల్యూకి అని మనం చెప్తూ ఉంటాం. దానికి ఇమేజ్ యొక్క సెల్ వాల్యూస్ బట్టి చేస్తాం. అది వెక్టర్ కింద కదా, అది రాస్టర్ కింద వస్తుంది. రాస్టర్ అంటే కంటిన్యూస్ వాల్యూస్, ఇలాంటి ఫీచర్స్ అన్నింటినీ కూడా లైన్ సెగ్మెంట్స్ పాయింట్స్ కింద రిప్రజెంట్ చేసి వాటన్నింటినీ కూడా వెక్టర్స్ అని అంటూ ఉంటాం. విచ్ ప్రిన్సిపల్ డస్ GPS టెక్నాలజీ ప్రైమర్లీ యూస్ టు డిటర్మైన్ లొకేషన్? ఇస్ ది ట్రైలాటరేషన్. ట్రయాంగులేషన్ కాదండి, ట్రైలాటరేషన్. ఓకేనా, సో ట్రైలాటరేషన్ అనేది దాన్ని బట్టి మెయిన్ గా ఇది 4 శాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటుంది. 4 శాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు మనకి ఆల్టిట్యూడ్, ఎక్స్ పొజిషన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ పొజిషన్, టైము ఇవన్నీ ఇస్తుంది మనకి. సో వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ GPS సిగ్నల్ డిలే ఇన్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్? ఇట్స్ మెయిన్లీ డ్యూ టు ది రిఫ్లెక్షన్ అండ్ ది రిఫ్రాక్షన్ ఇన్ ది ఐనోస్ఫియర్ అండ్ ది what you call it as troposphere. So first one is the right answer. Just a minute. Right. So first one is the right answer. Okay. What is the typical number of satellites required to determine an accurate 3D position? వచ్చేసరికి మీకు 4 నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉపయోగపడతాయండి. ఎప్పుడు కూడా 4 నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ అనేది యాక్యురేట్ గా చేయాలి అని అనుకుంటే కనుక, లేకపోతే మనకి 3 శాటిలైట్స్ అనేవి చాలు. యాక్యురేట్ అంటే ఖచ్చితంగా 4 శాటిలైట్స్. Tending operations and maintenance of the crops in the forest is carried out as per the procedure laid out in its working plan, which aims for sustainable yield అండి. సస్టైనబుల్ yield ని అచీవ్ చేయడానికి వచ్చే ప్లాన్సే పెడుతూ ఉంటారు తప్ప ఇంకో రకమైన ఏవి కూడా పెట్టరు. ఓకేనా, the policies and guidelines of Joint Forest Management 1988 are enunciated in the National Forest Policy of the 1988. దాంట్లో enunciate చేసి ఉన్నాను. The National Forest Policy of 1988 and represented a major paradigm shift from earlier policies, and this shift began to take some shape through the introduction of ENT ante ganaka. Let us see what is it. It's mainly from the Joint Forest Management in India in 1980. మెయిన్ గా ఏంటంటే దీంట్లోని నాన్ టెంబర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ద్వారా ట్రైబల్ ఏరియాస్ కి ఎలా హెల్ప్ చేయాలి, మరియు అక్కడ ఎరోజన్ ఇలాంటివన్నీ అవ్వకుండా ఉండేలాగా ఎలా చేయాలి,
బేసిక్ రూరల్ అండ్ ట్రైబల్ పాపులేషన్కి నీడ్స్ సస్టైన్ అవుతూ వాటిని కాంప్రమైజ్ అవ్వకుండా ఏ విధంగా చేయాలి అన్నది తీసుకునే ఆ ఫారెస్ట్ పాలసీ మేనేజ్మెంట్ అనేది ఈ 1990 ద్వారా జరిగింది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988. ఓకే, సో చెకింగ్ ది సాయిల్ ఎరోషన్ అండ్ డినండేషన్ ఇన్ ది క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ రివర్స్, లేక్స్ అండ్ రిజర్వాయర్స్ నిజమే. ఇంక్రీజింగ్ ది ఏరియా అండర్ ది అగ్రికల్చర్ టు మిటిగేట్ ఫుడ్ అండ్ షార్టేజ్, ఇది కాదండి, బి కాదు. మీటింగ్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ fuel wood fodder and minor forest produce of the small timber of the rural population, yes it is right. Ignoring the productivity of the forest to meet the essential needs, no. So A and C are the right answers. The traditional management of the forest is based on the silvicultural principle. With the change in perceptions and conditions in the recent times with respect to the proportion of working plan, several forestry related cross-cutting issues have emerged for the integrated approach on the management through conventions and frameworks. Answer the correct framework from the following in this regard. United States for Forest Conservation and Cleanliness, something UNFCCC and main. The backbone of the forest management, backbone ఎప్పుడు కూడా ఏంటంటే ఫారెస్ట్ మేనేజ్మెంట్ కి సస్టైనబుల్ ఈల్డ్. అదే మంది బ్రంట్ల్యాండ్ రిపోర్ట్ ప్రకారం సస్టైనబుల్ ఈల్డ్ అనేది పెట్టారు. సో ఆ బ్రంట్ల్యాండ్ సస్టైనబిలిటీ అనేది అదే బ్యాక్ బోన్ ఆఫ్ ది ఫారెస్ట్ మేనేజ్మెంట్. ద స్మాలెస్ట్ పర్మనెంట్ వర్కింగ్ ప్లాన్ యూనిట్ ఆఫ్ ఎ మేనేజ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్. ఇందులో వచ్చేసరికి బ్లాకా కంపార్ట్మెంటా అన్నది మీకు వస్తూ ఉంటుంది, ఏముంటుందండి డౌట్ అనేది. బట్ ఇట్స్ మెయిన్లీ కంపార్ట్మెంట్ అనేది, కంపార్ట్మెంట్ అంటారు. కంపార్ట్మెంట్ అనేది స్మాలెస్ట్ యూనిట్, ఇది స్మాలెస్ట్ యూనిట్. అలా మెనీ కంపార్ట్మెంట్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బ్లాక్. మెనీ కంపార్ట్మెంట్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లాక్. ఓకే, సో స్మాలెస్ట్ అంటున్నాడు కాబట్టి కంపార్ట్మెంట్. A territorial unit of forest permanently defined for the purpose of administration and record is the smallest permanent unit of the management in the working plan. ఏంటంటారు, కంపార్ట్మెంట్ అండి. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లేటెస్ట్ నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్. సో ఇది క్వశ్చన్ వచ్చేసరికి 2014, బట్ లేటెస్ట్ నౌ వచ్చేసరికి 2023 అండి. When forest is managed for regular and continuous supply of the forest products without impairing the capacity of land to support production, the key objective of this management is the achievement of an appropriate normal distribution of size class of trees within the area under the management. The principle of management is termed as, the principle of the management which is termed as this, the sustainable yield principle under the. So first one is the right answer. Okay. Which method of enumeration involves tallying of all of the trees of a above specified diameter limited over a entire specific forest area? Let us see. It is the, I think, which method of enumeration involves tallying all trees of species above specified diameter limit over a entire forest area? ఇది వచ్చేసరికి యాక్చువల్గా సెలెక్టివ్ ఎన్యూమరేషన్ అనుకుంటాండి, నాకు తెలిసింది. కంప్లీట్ ఎన్యూమరేషన్. ఓకే, ఇంకొచ్చేసరికి కంప్లీట్ ఎన్యూమరేషన్ అన్నాడు. The number of sampling units that must be observed or measured in a given sampling survey depend on the two factors: the volume of the data and the area from which it is collected, the normal distribution of character and the volume of data, the variability of the character to be measured, and the precision required for the estimate, correlated and recursion characters of the character sample. So third option is the right answer అండి. దీంట్లో వచ్చేసరికి the variability of the character to be measured and the precision required for the estimate. The sampling intensity is always the percentage of area of the population to be included in the sample. ఇది sampling intensity అంటేనండి. 29 is the first one is the right answer. ఓకేనండి. సో sampling intensity is the percentage of area of the population. Okay, sampling design must be statistically sound to have a correct assessment of the population. To have the right sampling design, one should have the knowledge of the sample size and the finance involved. ఇది మెయిన్ అండి. మిగిలిన అన్నీ ఓకే, బట్ శాంపుల్ సైజ్ అండ్ what do you call it as
వెరీ నో రిలేటివ్ అక్యురసీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎర్రర్ అంటున్నాడు. ఇది ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్, బట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు ఇట్ లేటర్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి రిలేటివ్ అక్యురసీ అండ్ ది what do you call it as knowledge of error. The ratio of sample size to study population size is known as sampling unit. Ratio అంటాడు కదా, sampling it's nothing but a sampling fraction. Yes, sampling fraction అన్నాడు వాడు. జస్ట్ వాట్ ఈస్ ది శాంపుల్ సైజ్ దట్ ఈస్ టు స్టడీ పాపులేషన్ సైజ్ ఈస్ కాల్డ్ యాజ్ అంటే శాంప్లింగ్ యూనిట్ అని పెట్టేచ్చు, బట్ రేషియో అంటున్నాడు కాబట్టి శాంప్లింగ్ ఫ్రాక్షన్. ఓకేనా. ఇన్ ఫారెస్ట్ ఇన్వెంటరీ శాంప్లింగ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ it's defined as the part of the population consisting of one or more sampling units selected, examined as a representative of the whole. So second one is the right answer. Okay. Okay, next, what is the percentage of area sampling intensity andi దీనికి ఆన్సర్ is the percentage of area of the population to be included in sampling. Which of the following are the two main kinds of sampling used in the forest inventories? సో మెయిన్ గా వచ్చేసరికి ర్యాండమ్ అండ్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్స్ అనేవి మెయిన్ గా ఉపయోగిస్తూ ఉంటారండి. ఓకే, ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ప్రాబిలిటీ శాంప్లింగ్, నాన్ ర్యాండమ్ అంటే నాన్ ప్రాబిలిటీ శాంప్లింగ్ కింద లెక్క. సో ర్యాండమ్ అండ్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్. ఓకేనా. Which method employs a simple rule of selecting every kth unit starting with a number chosen at random from 1 to k. Suppose 10 units ఉన్నాయనుకోండి, 8 units ఉన్నాయనుకోండి, మీరు ఫస్ట్ యూనిట్ చెక్ చేసుకున్నారు, మీకు టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కావాల్సి వచ్చింది 4 శాంపిల్ యూనిట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ సైజ్ 8. సో k is equals to capital N by small n, 8 by 4 equals to 2 అయింది. సో ఫస్ట్ యూనిట్ 1 అని చెక్ చేసుకుంటే నెక్స్ట్ యూనిట్ 3 చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత 3 + 2 5, ఫిఫ్త్ యూనిట్ చెక్ చేసుకోవాలి, 5th + 2 7th యూనిట్. ఇది సో 1357 అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే సిస్టమాటిక్ శాంప్లింగ్ అని అంటూ ఉంటాం. సిస్టమాటిక్ శాంప్లింగ్ అనేది ర్యాండమ్నెస్ ని ఎంకరేజ్ చేయదు, సో సిస్టమాటిక్ శాంప్లింగ్ అని అంటూ ఉంటుంది దాన్ని. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఇన్ ఫారెస్ట్? It's not part of the random sampling. Random sampling, stratified random sampling నిజమే. Multi-stage sampling, it is also random. Multi-phase, it is also random. Selective sampling అనేది మాత్రం not random. Selective అన్న దాంట్లోనే randomness పోతుంది, so not random. So fourth one is the right answer. There is a sampling unit of 0.1 hectares in population area of 1000 hectares. Okay, so population అంతా 1000 hectares ఉంది. ఓకేనా. శాంప్లింగ్ యూనిట్ అంతా 0.1 hectares. ఓకేనా. చెప్తాను, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఓకే, ఇప్పుడు యూనిట్స్ లెక్కేద్దాం ఎన్ని అన్నది. యూనిట్స్ అంటే ఎన్ని వస్తాయి? టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1000 డివైడెడ్ బై 0.1, 10,000 యూనిట్స్ వస్తాయి. ఓకే, the population is divided into 10,000 sampling units. Okay, and each of them is given a number from 00 to 999. Now for 5% of sampling, 5% అంటే 5/100 into 10,000 ఎంత అయింది? 500 అయింది. సో 500 యూనిట్స్ తీసుకున్నాడు శాంపుల్. 500 different 4-digit reference numbers are selected by using a table of random numbers. In this way, every possible set of 500 units has a chance of being chosen for the sample. This type of sampling is known as I think it's multi-stage sampling అనుకుంటా దీన్ని అంటారు నాకు తెలిసి. Unrestricted or simple random sampling అని అంటున్నాడు దీన్ని. ఓకే, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ 37 is the first one is the right answer అంటున్నాడు. ఓకే, ఎందుకంటే ప్రతి యూనిట్ కి కూడా ఆ 500 యూనిట్స్ తీసుకున్నప్పుడు 500 యూనిట్స్ కి కూడా ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్ అన్నది ఉంటుంది. సో అందుకని వాటిని ఏమన్నారు? అన్రెస్ట్రిక్టెడ్ అది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది.
ఐడెంటిఫై ఎ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్, స్నోబాలింగ్, కోటా శాంప్లింగ్, కన్సిక్యూటివ్ శాంప్లింగ్, క్లస్టర్ శాంప్లింగ్. సో బేసిక్గా మీకు తెలుసు క్లస్టర్ శాంప్లింగ్ అనేది ఒక శాంప్లింగ్ టెక్నిక్ అయ్యింది. ఓకేనా, మిగిలినవన్నీ కూడా కాదు, ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ కాదు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు క్లస్టర్ శాంప్లింగ్. మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా వేరియన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ద పాపులేషన్ ఈస్ డివైడెడ్ ఇంటూ క్లస్టర్స్. ఇంకోటి ఏంటంటే క్లస్టర్ అంటున్నాడు కాబట్టి క్లస్టర్స్ విత్ ఇన్ క్లస్టర్ హెట్రోజెనస్ గా ఉండాలి, హెట్రోజెనస్. ఓకే, సో పాపులేషన్ డివైడెడ్ ఇంటూ క్లస్టర్స్ ఆఫ్ హోమోజెనస్ యూనిట్స్ కాదు, హెట్రోజెనస్ యూనిట్స్, usually based on the geographical continuity. Okay, the sampling units are individuals rather than the groups. The sampling units are individuals. Okay, the sampling units are individuals rather than the groups. Okay, all units from the selected clusters are studied. The sampling error is high for a simple random of the same size. ఇది కూడా కరెక్ట్. సో ఈ వీటిలో మనకి ఫస్ట్ స్టేట్మెంటే దగ్గరకు వచ్చేసరికి sorry, I'm just very sorry. వాడేమంటున్నాడు, ఫస్ట్ ఇది కూడా కరెక్ట్ అంటున్నాడు, వేరే సెకండ్ అది మాత్రమే రాంగ్. సో శాంప్లింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఒక క్లస్టర్ అవుతుంది, ఇండివిజువల్ కాదు. సో పాపులేషన్ డివైడ్ టు క్లస్టర్స్ ఆఫ్ హోమోజీనియస్ యూనిట్స్ కాదండి, ఇది హెట్రోజీనియస్ యూనిట్స్ అవుతాయి క్లస్టర్ దాంట్లో ఎప్పుడు కూడా. ఓకేనా, సో శాంప్లింగ్ యూనిట్స్ ఆర్ ఇండివిజువల్స్ రాదర్ దన్ ద గ్రూప్స్. ఇది మాత్రం కరెక్ట్ కాదని అంటున్నాడు. ఓకే, సో సెకండ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. A forest to be inventoried might consist of numerous compartments that should be considered for as a primary units in design. Some compartments may be selected in the primary stage. They may be broken into plots of which would be selected at the secondary stage, and the trees selected in these plots or volume could be third stage of sampling. ఇక్కడ స్టేజెస్ వస్తున్నాయి అంటే మల్టీ స్టేజ్ అని అంటారు దీన్ని. ఫస్ట్ స్టేజ్ లో కంపార్ట్మెంట్ తీసుకున్నాడు, కంపార్ట్మెంట్ ని బ్రోక్ డౌన్ చేసి దాంట్లో కొన్ని మాత్రమే తీసుకుంటాడు. సెకండరీ స్టేజ్ లో తీసుకున్న దాంట్లో మళ్ళీ కొన్ని వాటిని వాల్యూమ్ మెజర్మెంట్ తీసుకుంటాడు. వీటిని మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో 40 is the third option. Okay, which of the following sampling methods for forest inventory described as a measurement of forest condition according to fixed pattern? ఫిక్స్డ్ ప్యాటర్న్ అంటే ఏం లేదండి, n+kth యూనిట్ బట్టి మనం యూనిట్స్ ని సెలెక్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో అటువంటిది వచ్చేసరికి సిస్టమాటిక్ శాంప్లింగ్ దాంట్లో అవుతూ ఉంటుంది. ఓకే, ది టోటల్ ఫారెస్ట్ ఏరియా డివైడెడ్ ఇంటూ స్టాండ్స్ ఆఫ్ సిమిలర్ స్పీసీస్ అండ్ ఏజ్ క్లాసెస్ అండ్ నెంబర్ ఆఫ్ శాంప్లాట్స్ measured at random points at which each of the species age class divisions. Such sampling is standard sampling. Stratified random sampling ఉంది. స్ట్రాటిఫైడ్ అంటేనే స్ట్రేటా అని అర్థం. స్ట్రేటాలో వచ్చేసరికి ఏదో ఒక ఏజ్ క్లాస్ హైట్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం. వీడు ఇక్కడ ఏజ్ క్లాస్ సిమిలర్ స్పీసీస్ బట్టి అని అంటున్నాడు. స్ట్రేటా ఆర్ ది హోమోజినస్. స్ట్రేటా అనేది హోమోజినస్ అని నేచర్ ఉంది. ఓకే, ఏజ్ క్లాస్ బట్టి డివైడ్ చేసాడు. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. 47 అనేది సెకండ్ ఆప్షన్ అయింది. ఇఫ్ ద ఫారెస్ట్ పాపులేషన్ ఆఫ్ 1000 hectares is subdivided on basis of site quality into 4 strata with area 300 in first quality and 350 in second quality, ante 350 in second quality, 200 in third quality, 150 hectares in fourth quality. ఇవన్నీ చూడండి 8,9,1000 వచ్చింది మొత్తం టోటల్ సమ్స్. ఓకే, అండ్ sampling units of 0.1 hectares are then used for 5% sampling. సో దీంట్లో 0.1 hectare sampling units అంటే టోటల్ sampling units ఎంత అయిందండి అలాంటప్పుడు 10,000 అయింది. సో sampling units 5% అంటున్నాడు కాబట్టి sampling units n వచ్చే టోటల్ n is equals to 5/100 into 10,000 కదండి. సో 500 sampling units చేయాలి. ఓకే, సో 500 sampling units n is equals to 500 sampling units. మనకి ఎన్ని రకాల స్ట్రాటాస్ ఉన్నాయి? 4 స్ట్రాటాస్ ఉన్నాయి. 4 స్ట్రాటాస్
ఓకే, అండ్ n ఈజ్ ఈక్వల్స్ టు 500. సో ఒక్కొక్క స్ట్రాటా నుంచి ఎన్ని శాంపిల్స్ మనం తీసుకోవాలి అని అంటున్నాడు. సో దట్ కుల్ మిలాకే ఓ 500 बनना पड़ेगा. సో టుగెదర్ దే షుడ్ మేక్ సమ్ 500. ఓకేనండి. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ప్రొపోర్షనల్ శాంప్లింగ్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. assuming that the variances within the each of the variances of the each strata are equal అన్న బట్టి దాన్ని మనం చేసుకున్నాం. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్లస్టర్ ఎన్ని యూనిట్స్ మనం తీసుకోవాలి. ఫస్ట్ క్లస్టర్లో n1 యూనిట్స్ తీసుకోవాలి. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే n1 + n2 + n3 + n4. అంటే ఫస్ట్ క్లస్టర్లో ఎన్ని శాంపిల్ యూనిట్స్, సెకండ్ క్లస్టర్లో ఎన్ని శాంపిల్ యూనిట్స్, థర్డ్ క్లస్టర్లో ఎన్ని శాంపిల్ యూనిట్స్, ఫోర్త్ క్లస్టర్లో ఎన్ని శాంపిల్ యూనిట్స్ అన్నది కనుక్కో. ఇప్పుడు టోటల్ ద శాంపిల్ యూనిట్స్ ఫ్రమ్ ద క్లస్టర్ 1 డివైడెడ్ బై పాపులేషన్ ఆఫ్ క్లస్టర్ 1. పాపులేషన్ ఆఫ్ క్లస్టర్ 1 ఎంత, n1 ఈక్వల్స్ 300. పాపులేషన్ ఆఫ్ క్లస్టర్ 2 300 అండ్ నెక్స్ట్ 350. పాపులేషన్ ఆఫ్ క్లస్టర్ 3 200 అండ్ పాపులేషన్ ఆఫ్ క్లస్టర్ 4 ఎంత 150. ఓకే, ఈజ్ ఈక్వల్ టు n టోటల్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. అదే టోటల్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు n1 బై క్యాపిటల్ N1 ఈక్వల్ టు n2 బై క్యాపిటల్ N2 ఈక్వల్ టు n3 బై క్యాపిటల్ N3 ఈక్వల్స్ టు n4 బై క్యాపిటల్ N4 ఈజ్ ఈక్వల్స్ టు n బై క్యాపిటల్ N. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఒక చోట. జస్ట్ ఏ మినిట్. ఓకే, ఇప్పుడు n1 బై n1 అన్నాం. n1 అంతా కనుక్కోవాలి మనం. n1 అనేది క్యాపిటల్ N 300 ఈక్వల్స్ టు స్మాల్ n బై క్యాపిటల్ N కదా. స్మాల్ n అంటే ఎంత వచ్చింది, 500 వచ్చింది. స్మాల్ n అనేది టోటల్ గా మనకు వచ్చేసరికి ఎంత రావాలి. స్మాల్ n అనేది టోటల్ గా 500 రావాలి. ఓకే, 500. క్యాపిటల్ N ఎంత, క్యాపిటల్ N పాపులేషన్ ఎంత వచ్చింది మనకి, ఇట్స్ 1000 హెక్టార్స్. 10,000 అవుతుందా, చూద్దాం సార్. n1 ఈక్వల్స్ టు 500 into 300 15. నో ఇది కాదు, ఇది తప్పు అవుతుంది. ఎందుకంటే ఒక్క నిమిషం చెప్తాను. ఫస్ట్ 500 కదా, 500 హెక్టార్స్ మొత్తం చేయాల్సిందే. టోటల్ హెక్టార్స్ ఎన్ని, 1000 హెక్టార్స్. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. 500 బై 1000 into 300. 150 యూనిట్స్ తీసుకోవాలి. n2 బై ఎంత, n2 బై 350 హెక్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు 500 డివైడెడ్ బై 1000. n2 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 175. అలాగే n3 ఎంత, 100. n4 ఎంత వచ్చింది, n4 175. ఇప్పుడు కలుపుదాం. జస్ట్ ఇప్పుడు n1 ఎంత వచ్చింది, 150. n2 ఎంత వచ్చింది, 175. n3 ఎంత వచ్చింది, 100 వచ్చింది. n4 ఎంత వచ్చింది, 75 వచ్చింది. ఇప్పుడు కలుపుదాం. 325 425 500. నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ సరిపోయింది కదా. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 150 175 100 75. సో ఫోర్త్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. మీరు ఇక్కడ ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు. ఏమండి మీరు ఏమన్నారు, ఫస్ట్
ఇక్కడేమో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నారు, కానీ ఇక్కడ తీసుకుని వచ్చేసరికి మళ్ళీ ఏరియా అని అంటున్నారు. ఏంటండి ఇది ఎంత కన్ఫ్యూజన్ గా పెడుతున్నారు అని అంటున్నారు అని అనుకోవచ్చు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఒక ప్రపోర్షనేట్ మాత్రమే తీసుకుంటూ ఉన్నాం. సో ప్రపోర్షన్ లోనే మనకి యూనిట్స్ ఉండవు ప్రపోర్షన్ లో ఎప్పుడు కూడా. అంటే ఒక ఏరియాని ఇంకో ఏరియాతో డివైడ్ చేస్తే యూనిట్ లెస్ కింద మారుతుంది. ఓకే, ఒక మీటర్ని ఇంకో మీటర్తో డివైడ్ చేస్తే అది కూడా యూనిట్ లెస్ కింద మారుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, శాంప్లింగ్ యూనిట్స్ ఎన్ని చేయాలి అన్నది మనం తీసుకుంటున్నాం. అదే ఎన్ని హెక్టార్స్ అనేవి తీసుకోవాలి, ప్రతి ఒక్క క్వాలిటీ దాంట్లో కూడా ఎన్ని హెక్టార్స్ తీసుకోవాలి అన్నది వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, యూనిట్స్ అని అడగట్లే, మెయిన్ వాడు ఏరియా అంత తీసుకోవాలి, 300 హెక్టార్స్ లో ఎంత ఏరియా తీసుకోవాలి శాంపుల్ కింద, 350 హెక్టార్లో ఎంత ఏరియా తీసుకోవాలి, 200 హెక్టార్లో ఎంత ఏరియా తీసుకోవాలి, ఇది అడుగుతున్నాడు వాడు మెయిన్. సో ఎంత ఏరియా తీసుకోవాలి అని అడుగుతున్నప్పుడు ఏరియా టు ఏరియా ప్రపోర్షన్ తీసుకుంటున్నాం ఫస్ట్ దాంట్లో. సో ఏరియా టు ఏరియా ప్రపోర్షన్ అంటే శాంపుల్ వచ్చేసరికి 500 హెక్టార్, సారీ ఎన్ని యూనిట్స్ అవుతాయి, 5/100 into 1000 హెక్టార్స్ కాదు. ఎన్ని శాంప్లింగ్ యూనిట్స్ అండ్ శాంప్లింగ్ యూనిట్స్ అన్నది తీసుకోవాలనుకుంటున్నాడు. ఓకే, జస్ట్ మినిట్ ఒకసారి చూసుకుందాం మనం. ఫస్ట్ ఏంటంటున్నాడు వాడు, 1000 హెక్టార్స్ ఉంది టోటల్ పాపులేషన్. ఓకే, దాంట్లో ఒక్కొక్క శాంప్లింగ్ యూనిట్ యొక్క ఏరియా అంతా, ఒక్కొక్క శాంప్లింగ్ యూనిట్ అనేది ఎంత ఏరియా పడుతుంది, శాంప్లింగ్ యూనిట్ 0.1 హెక్టార్ పడుతుంది. ఓకే, సో ఒక్కొక్క శాంప్లింగ్ యూనిట్ 0.1 హెక్టార్ పెడితే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత అవుతాయి, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసరికి 1000 divided by 0.1 10,000. ఓకేనా, సో దీంట్లో 5% అనేది శాంప్లింగ్. సో 5% అంటే 5/100 into 10,000 యూనిట్స్. ఓకే, ఎంత అయింది అలాగా, 500 యూనిట్స్ అయింది. ఓకే, అంటే 500 యూనిట్స్ అయింది, యూనిట్స్ ఇది. ఓకే, ద స్మాల్ n డివైడెడ్ బై క్యాపిటల్ n, ఇది కాన్స్టెంట్. ఇంకా 500 divided by 10,000. ఓకే, ఇది కాన్స్టెంట్. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో చూద్దాం. నెక్స్ట్ N1 అంటే ఎంత, 300 హెక్టార్స్. యూనిట్స్ లెక్కలో తీసుకుంటే 0.1 డివైడ్ చేస్తే 3000 యూనిట్స్. N2 350 divided by 0.1 3500 యూనిట్స్. N3 2000 యూనిట్స్. N4 ఇప్పుడు నాకు అర్థమైంది, జస్ట్ షిట్ జస్ట్ ఓకే. N4 ఎంత, ఇప్పుడు వచ్చేసరికి 1500 యూనిట్స్. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఎన్ని యూనిట్స్ తీసుకోవాలి, N1 by capital N1 is equals to small n by capital. అంటే N1 మనకు తెలియదు, 3000 is equals to 500 divided by 10,000. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది మనకి, N1 equals to 150. సో అలాగే N2, N3, N4 ఇవన్నీ కూడా వస్తాయి కరెక్ట్గా. సో దాన్ని బట్టి 150, 175, 175 ఇది ఆన్సర్. టు ఎస్టిమేట్ ది వాల్యూమ్ ఆఫ్ ద స్టాండ్, a number of trees of average height and girth are sampled. ఓకే,
The volume of the trees is taken as an estimate of the mean volume of the trees in the stand. Such type of sampling is known as non-recognized sampling అండి. ఎందుకంటే కనుక దీన్ని యావరేజ్ ట్రీస్ అనేది తీసుకుంటున్నాం, సెలెక్టింగ్ యావరేజ్ అనేది. అంతేగాని దీంట్లోనే మనం స్టాటిస్టికల్ ర్యాండమ్నెస్ కానీ ఎటువంటివి ఉపయోగించట్లేదు. సో it is considered as a non-probability sampling. Okay, so it's called as a non-recognized sampling. So 44th is the second one is the answer. Okay, next one. And what are the names of the satellites that are used for near real-time monitoring of forest fires? MODIS and SNP VIRS. Red and pink are the false color composites for forest and agriculture. IRSS resource sat is 323.5 meters. The normalized difference vegetation index is widely used in forest for assessing the vegetation cover height. మీకు ఇంకొకసారి చెప్తానండి, నాకు ఎందుకు మనసు తోచట్లేదు సరిగ్గా, ఎందుకంటే ఇన్కంప్లీట్గా చెప్పానని నాకు అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను వినండి. ఓకే, వాడు ఏం చెప్తున్నాడు, 4 స్ట్రాటా కింద డివైడ్ చేశాను అంటున్నాడు. ఓకే, 4 స్ట్రాటా కింద డివైడ్ చేశాడు. ఒక్కొక్క స్ట్రాటాలో కూడా ఒక్కొక్క క్వాలిటీ. ఓకే, సో 300 హెక్టార్స్ ఒక క్వాలిటీ, 350 హెక్టార్స్ ఒక క్వాలిటీ, 200 హెక్టార్స్ ఒక క్వాలిటీ, 150 హెక్టార్స్ ఇంకో క్వాలిటీ. ఓకే, సో వాడేం చెప్తున్నాడు, టోటల్ 1000 హెక్టార్స్ ఉంది, దీంట్లో ఒక శాంప్లింగ్ యూనిట్ అనేది 0.1 హెక్టార్స్ తో సమానం. అప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ టోటల్ వచ్చేస్తుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, క్యాపిటల్ N 1000 డివైడెడ్ బై 0.1, 10,000 యూనిట్స్. ఇప్పుడు దీన్ని కూడా యూనిట్స్ లో కనెక్ట్ చేద్దాం. యూనిట్స్ వచ్చేసరికి ఒక్కొక్క 0.1 యూనిట్ కాబట్టి ఎంత అవుతుంది, 3000 యూనిట్స్. ఎందుకంటే ఒక్కొక్క శాంప్లింగ్ యూనిట్ 0.1 హెక్టార్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ 350 డివైడెడ్ బై 0.1. నెక్స్ట్ వచ్చేసరికి 2000, ఎందుకంటే 200 డివైడెడ్ బై 0.1. నెక్స్ట్ 1500, 150 డివైడెడ్ బై 0.1. ఓకేనా, ఇలా యూనిట్స్ వచ్చాయి మొత్తం టోటల్. ఈ యూనిట్స్ అన్ని కలిపితే ఇప్పుడు మన క్యాపిటల్ ఎంత ఈక్వల్ అవుతుంది చూసుకోండి. సో ఈ ఒక్కొక్క యూనిట్స్ కి నోటేషన్ ఎంత ఏమని ఇచ్చుకున్నాం, N1, N2, N3, N4. సో క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్స్ టు N1 ప్లస్ N2 ప్లస్ N3 ప్లస్ N4. ఇప్పుడు స్మాల్ n అనేది ఎంత ఇచ్చాడు, 5% ఆఫ్ ది టోటల్ 10,000 యూనిట్స్ అని అన్నాడు. ఓకే, సో టోటల్ ఎంత, 500 యూనిట్స్ కింద సమానం. సో స్మాల్ n ఈక్వల్స్ టు స్మాల్ n1 అంటే ఫస్ట్ స్ట్రాటాలో ఎంత, సెకండ్ స్ట్రాటాలో ఎంత, థర్డ్ స్ట్రాటాలో ఎంత, ఫోర్త్ స్ట్రాటాలో ఎంత. ప్రపోర్షనల్ మెథడ్ అలొకేషన్ ప్రకారం నెంబర్ ఆఫ్ శాంపిల్స్ టు బి టేకెన్ ఫ్రమ్ ది స్ట్రాటా 1 to that of a total number of units present in the strata 1 equals to total number of samples to that of the total population size. ఇదే మిగిలిన వాటికి వర్తిస్తూ ఉంటుంది.
ఓకేనా. సో నేను ఇంకొకసారి చెప్తాను వినండి. ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్. ఎన్ఐ అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్ ఇన్ స్ట్రేటా ఐ. ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ లేదా పాపులేషన్. ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ టోటల్ ఇన్ స్ట్రేటా 1 స్ట్రేటా ఐ. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు దాన్ని బట్టి మనం చేద్దాం. ఫస్ట్ది N1 మనం కనుక్కోలేదు, తెలియదు మనకి. క్యాపిటల్ N1 ఎంతో తెలుసు, 3000 యూనిట్స్ అని. చూడండి, క్యాపిటల్ N1 ఈక్వల్ టు 3000 యూనిట్స్. ఓకే, స్మాల్ n ఎంత? స్మాల్ n అనేది 500. మరి క్యాపిటల్ N 10,000. ఇవ్వండి, క్యాపిటల్ N 10,000. దాన్ని బట్టి స్మాల్ n ఎంత? 500, క్యాపిటల్ N 10,000. దాన్ని బట్టి N1 ఎంత వచ్చింది? 150 వచ్చింది. అలాగే N2, N3, N4 ఇవన్నీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తాయి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ద నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ ఇస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ది ఫారెస్ట్రీ ఫర్ what do you call it as assessing vegetation cover and health. Just a minute, I have to make sure. Right. Right, next one. In 2020 Forest Survey and Forest Survey of India ane develop chesindi. Okay, which remote sensing satellite provides a high resolution imagery anadi IRS resource satellite series. What is the primary remote sensing technology apparatus satellite imagery, and which of the following is used for the ante Christian hypsometer ivanni kuda use apnea level anedi use chestu untaru. Just a minute. Right, that's right. And next one, radar can be more categorized as the active remote sensing, ఎందుకంటే అది అంతా అదే రిమోట్ చేసుకుంటూ ఉంటుంది. ద రియల్ టైమ్ ఫారెస్ట్ ఫైర్స్ వన్ అగ్ని పోర్టల్ అది బోత్ 1 and 2 మోడీస్ అండ్ SNPPVIRS. స్పెషల్ రిజల్యూషన్ ఆఫ్ లెసెల్ 3 cm 24 meters అండి. 24 meters అన్నది గుర్తుపెట్టుకోండి. అప్రాక్సిమేట్లీ ఇట్స్ 23.5 meters. రిమోట్ సెన్సింగ్ ఏరియల్ ఫోటోగ్రఫీ అండి. దీనికి లైన్ సెగ్మెంట్స్ ఆర్ పాయింట్స్ అంటే వెక్టర్ అండి. అండ్ ట్రైలాటరేషన్ అనే ప్రిన్సిపల్ తో వర్క్ చేస్తూ ఉంటుందండి. వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఆఫ్ GPS సిగ్నల్ డిలే? డ్యూ టు రిఫ్రాక్షన్ ఇన్ ది ఐనోస్ఫియర్ అండ్ ది ట్రోపోస్ఫియర్ అండి. వాట్ ఈస్ ది టిపికల్ నెంబర్ ఆఫ్ సాటిలైట్స్ టు డిటర్మైన్ యాక్యురేట్ పొజిషన్? 4 satellites అండి. ది ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ ది satellite based radar used for the reality are which of the following? Moderate resolution imaging spectroradiometer, and next one is the Xiaomi National Polar Orbiting Partnership Visible Infrared Imaging Radio Suite. So second one is the right answer andi. And next one, the tending operations is aims for the sustainable yield and the policy is the National Forest Policy in Act 19, National Forest Policy of the 1988 and the okay. And next one, the National Forestry of the Policy 1988 అన్నది మెయిన్ గా జాయింట్ ఫారెస్ట్ పాలసీ 1990 దాని మీద ఆధారపడి ఉంది. దాంట్లో వచ్చేసరికి మెయిన్ గా ట్రైబల్ వాళ్ళకి సర్వైవల్ కింద దానికి ఉండడానికి నాన్ టెంబర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ దాని మీద స్ట్రెస్ చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి సస్టైనబుల్ ఈల్డ్ దాన్ని కూడా స్ట్రెస్ చేశారు. ఓకే, సో సాయిల్ ఎరోజన్ వాటిని కూడా చెక్ చేయడానికి. సో A and C అది ఫారెస్ట్ పాలసీ 1988 దాన్ని. ద ట్రెడిషనల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ UNFCCC and sustained yield is the backbone of the forest management. And the smallest permanent unit working plan unit ante compartment andi. A territorial unit of forest is a compartment andi. Smallest permanent unit ante word.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేటెస్ట్ నేషనల్ వర్కింగ్ కోడ్ ప్రెసెంట్ అయితే 2023 అండి. దీని ప్రకారం చూసుకుంటే 2014 అన్నాడు. సస్టైన్ ఈల్డ్ ప్రిన్సిపల్ ప్రకారం చేస్తూ ఉంటారు. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ విచ్ ఇయర్? ఇది వచ్చేసరికి 1996 అండి. 1996లో ఆ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని. వాట్ ఈస్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కంపా ఇన్ ఇండియా? కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఇది వచ్చేసరికి మెయిన్గా ఫారెస్ట్ డైవర్షన్ అనే దాని వల్ల కంపన్సేటరీ ప్లాంటింగ్ దానికి అదే కంపన్సేటరీ అఫారెస్టేషన్ కి దానికి ఉపయోగిస్తూ ఉంటారు. సో టు మేనేజ్ ఫండ్స్ ఫర్ కంపన్సేటరీ అఫారెస్టేషన్ ఇది వచ్చేసరికి మెయిన్ గాను. The Joint Forest Management Committee and the Eco Development Committee are formed in Joint Forest Management. Okay, and just a minute. And because rural communities are equal partners in the protection and management, because the forest departments are not able to have Kadu, because both members and non-members control the management of forest community to decrease the influence of all people and objectives of management forest to develop local leadership. దీనికి వచ్చేసరికి మెయిన్గా ఏ అండ్ ఈ మాత్రమే కరెక్ట్ అండి, మిగిలినవన్నీ కూడా తప్పు. ఓకేనా? సో ఏ అండ్ ఈ ఆర్ కరెక్ట్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో వచ్చేసరికి. ఏమన్నాయి క్వశ్చన్స్? చాలా ఉన్నాయి. లెట్ us see. Just a minute. Right, so let's resume it. Just a minute. Right. So let's resume. The various committees constituted by the JFM program, rural communities are equal partners in the what do you call it as and partners in protection management. Both members and non-members have control of the management of forest lands. They develop forest resources for sustainable use but don't claim direct benefits from it. The local leadership for bigger role in the future is developed. What do you call it as? A, B and D is the right answer. I'm sorry. A, B and D is the right answer. Which method of enumeration involves tallying all trees of a species above the specified diameter limit over an entire forest is called as a complete enumeration అండి. Complete enumeration అని అంటారు దాన్ని. ఓకేనా? And next one, the number of sampling units that must be observed or measured in any given sampling survey depends on the two factors, that is the variability of the character to be measured and the precision required for the estimate. అంటే ఏం లేదండి, మీకు ఫార్ములా ఆల్రెడీ నేను ముందర చెప్పాను మీకు. సపోజ్ మీకు ఒక మీన్ శాంపుల్ దగ్గర నుంచి మీన్ తీసుకుందాం అనుకుంటున్నారా, పాపులేషన్ మీన్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్తో మ్యాచ్ అవ్వాలనుకుంటే ఏం చేస్తారు? ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ టీ ఆల్ఫా బై 2 ఇంటూ ఎస్ బై రూట్ ఎన్. ఓకేనా? ఇది అంటారు, ఇది ఫార్ములా. ఈ టీ ఆల్ఫా బై 2 ప్లస్ ఆర్ మైనస్ ఎస్ బై రూట్ ఎన్ స్టాండర్డ్ ఎర్రర్ అంటారు. సో స్టాండర్డ్ ఎర్రర్ వచ్చేసరికి మీరు ఎంత ఎర్రర్ తగ్గించుకుందాం అనుకుంటే అంత మీరు శాంపుల్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఎందుకంటే ఎస్ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు రూట్ ఎన్. సపోజ్ మీరు 1% ఎర్రర్ చేద్దాం అనుకుంటే ఎస్ఈ 1/100 అవుతుంది. 5% ఎర్రర్ చేద్దాం అనుకుంటే 5/100 అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి చూసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n1 ఇలా అవుతుంది. దాన్ని బట్టి మీకు శాంప్లింగ్ అంటే వేరియబిలిటీ ఆఫ్ ది క్యారెక్టర్ టు బి మెజర్డ్ అండ్ ద ప్రెసిషన్ రిక్వైర్డ్ ఫర్ ది ఎస్టిమేట్. దాన్ని బట్టి మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ అవసరం అవుతాయి అన్నది అవసరం అవుతూ ఉంటుంది. The sampling intensity refers to the percentage of area of the population to be included in sample. The sampling design must be statistically sound to have a correct assessment of the population. To have a right sampling design, one should have knowledge of the relative accuracy and knowledge of error. And the ratio of the sample size to that of the study population size is sampling fraction and sampling unit కాదు, ratio అన్నాడు వాడు, sampling fraction అని. In forestry, the inventory sampling is defined as part of the population consisting of one or more sampling units selected in an example as a representative of the whole. Is the sampling intensity is the percentage of area of population to be included in a sample? Which of the following are the two main kinds of sampling used in the forest inventories? Main గా వచ్చేసరికి ర్యాండమ్, నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్,
విచ్ మెథడ్ ఎంప్లాయిస్ ఎ సింపుల్ రూల్ ఆఫ్ సెలెక్టింగ్ ఎవ్రీ kth యూనిట్ అంటే n+k, అది వచ్చేసరికి సిస్టమాటిక్ శాంప్లింగ్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ శాంప్లింగ్, ర్యాండమ్ శాంప్లింగ్ అండి, సెలెక్టివ్ శాంప్లింగ్ అండి. అండ్ నెక్స్ట్ వన్, ద శాంప్లింగ్ యూనిట్ ఈజ్ 0.1 hectares. ఒక్కో దాంట్లో కూడా ఇది in this way every possible set of 500 units has a chance of being chosen for the sample. దీన్ని మనం unrestricted of the simple random sampling అని అంటున్నాం. Identify a probability sampling method which is called as probability sampling method. Probability sampling అంటే క్లస్టర్ శాంప్లింగ్ అండి. దీంట్లో వచ్చేసరికి వీళ్ళవన్నీ కూడా శాంప్లింగ్ మెథడ్స్ కింద రాదు. విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది క్లస్టర్ శాంప్లింగ్. క్లస్టర్ శాంప్లింగ్ ఎప్పుడు కూడా యాక్చువల్గా హెట్రోజెనస్, ఫస్ట్దే అసలు కరెక్ట్ కాదు, బట్ వీడు సెకండ్ది కరెక్ట్ కూడా కాదు, ఎందుకంటే శాంప్లింగ్ యూనిట్స్ అని అంటున్నాడు. ఆ శాంప్లింగ్ యూనిట్స్ అంటే క్లస్టర్స్ ని వీడు శాంప్లింగ్ యూనిట్ క్లస్టర్. ఇప్పుడు యాక్చువల్గా మీకు చెప్పాలంటే కనుక ఒక క్లస్టర్ ని వాడు శాంప్లింగ్ యూనిట్ అనుకుంటున్నాడు. 1 stage క్లస్టర్ అనుకోండి, ఆ ఒక క్లస్టర్ ని ఒక శాంప్లింగ్ యూనిట్ అనుకుంటాడు. లేకపోతే సారీ 1 stage క్లస్టర్ అనుకోండి, ఆ క్లస్టర్ దాంట్లో ఉన్న పాయింట్స్ ని శాంప్లింగ్ యూనిట్స్ అనుకుంటాడు. అవి ఇండివిజువల్స్ రాదర్ దాన్ గ్రూప్స్, విచ్ ఇస్ వెరీ ట్రూ. బట్ మల్టిపుల్ క్లస్టర్స్ వచ్చేసరికి డెఫినేషన్ మారచ్చు. బట్ వీడేమంటున్నాడంటే క్లస్టర్స్ ఆఫ్ హోమోజీనియస్ యూనిట్స్ అని అంటున్నాడు. ఇది హెట్రోజీనియస్ యూనిట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటాయి క్లస్టర్స్, ఎప్పుడు కూడా హోమోజీనియస్ యూనిట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ది రాంగ్ ఆన్సర్. ఓకే, a forest to be inventoried might consist of numerous compartments that can be considered. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ప్రైమరీ స్టేజ్, సెకండరీ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ అంటే మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అనేది. Which of the following sampling methods of the forestry inventory described as the measurement of the forest condition according to fixed pattern, systematic sampling అనేది. And next one వచ్చేసరికి the total forest area is divided into strands of similar species, which is called as the stratified random sampling అనేది. ఎందుకంటే స్పీసీస్ ఏజ్ క్లాస్ తోని మనం స్ట్రాటా అనేది పెడుతూ ఉంటున్నాం. స్ట్రాటా అనేది పెట్టడం వల్ల స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ప్రపోర్షనల్ మెథడ్ అలొకేషన్ తోని టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత 1000 డివైడెడ్ బై 0.1 10,000. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ ఎంత 5% తీసుకుంటున్నాం ఆ 10,000. ఓకే, 500 అవుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ ఇన్ ఫస్ట్ క్వాలిటీ ఎంత అవుతుంది? క్యాపిటల్ N1 300 డివైడెడ్ బై 0.1 3000. ఇప్పుడు N1 ఎంత? N1 by N1 is equals to small n by capital N. N1 తెలియాలి. స్మాల్ n by capital N ఎంత? 500 divided by 10,000 into N1 3000 150. అలాగే మిగిలినవి కూడా 150, 175, 175. To estimate the volume of stand, the number of trees, average height and girth are sampled. The volume of trees are taken as an estimate of the mean volume of the trees in the stand. Such type of is a non-recognized sampling అనేది. ఇదేమి కూడా ఎక్కడ ర్యాండమ్నెస్ అటువంటివి ఏమీ లేవు దీంట్లో వచ్చేసరికి. సో నాన్ రికగ్నైజ్డ్ శాంప్లింగ్ అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, forest area of inventory 500 hectare forest with 2.5% of sampling intensity. 2.5 by 100 into 500 ఎంత అయిందండి? అలాగా 12.5 hectares. ఒక్కొక్క శాంప్లింగ్ ఏరియా 12.5 hectares. What is defined as any numerical characteristic of sample? Any numerical characteristic, what is defined as any numerical characteristic of sample అని అంటే కనుక దీనికి ఆన్సర్ statistic is defined as any numerical characteristic calculated directly from the sample అని statistic అంటారు. ఓకేనా. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్. పాపులేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, పారామీటర్, ఎస్టిమేషన్, పాపులేషన్ పారామీటర్ ఉంది. Which of the following statement is not true with respect to selection of sampling units based on random number tables in sample random sampling? In simple, random tables were developed by Fisher and Yates. Random tables are used when population is very large. The table of random numbers have been developed in such a way that the digits 0 to 9 appear independent of each other and approximately equal number of times in the table. వీటిలో వచ్చేసరికి none of these. The sources state that
Random number tables developed by the Fisher and are suitable for large populations and ensure digits appear independently or equally often. Since all statements provided in the options are generally considered true based on the source, the quotient implies that the false statement should be selected. So, which statement is true? The correct answer is dependent on the is not true అన్నాడు. నాట్ ట్రూ అంటే దీంట్లో వచ్చేసరికి ఇవన్నీ కూడా ట్రూ స్టేట్మెంట్స్, ఇది ఒక్కటే నాట్ ట్రూ. ఓకే, సో ఇది దీస్ ఆర్ ది రైట్ ఆన్సర్ ఆఫ్ దీస్ అన్నది. నెక్స్ట్ వన్, calculate the spacing of the rows in the plants which have to be 2.5 meters plant in the 1000 hectare. Hectare అంటే 1 hectare is equals to ఎన్ని మీటర్ స్క్వేర్ ఏరియా అవుతుంది? 10⁴ మీటర్ స్క్వేర్. ఓకే, 1000 plants per hectare. ఓకే, సో 10⁴ మీటర్ స్క్వేర్ ఏరియా అనేది 2.5 into 2.5 తో చూసుకుంటే ఎంత? 100 into 100 by 25 into 25. 1600. So 1600 plantation has 1000 plants per hectare. Okay, sorry, I'm really sorry. Just a minute. What spacing అడుగుతున్నాడు కదా, ఇంకో డైమెన్షన్ ఏంటని అడుగుతున్నాడు కదా. Hmm. 100 into 100 area divided by 2.5 into x. ఓకే, ఇది హెక్టార్లో ఎన్ని ప్లాంట్స్ వచ్చాయి? అలాగా 1000 ప్లాంట్స్ వచ్చాయి. x ఈక్వల్స్ టు ఎంత? 10 divided by 2.5 100 by 25. 4 మీటర్స్ అండి. ఇంకో డైమెన్షన్ వచ్చేసరికి 4 మీటర్స్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. బాయ్ బాయ్. జై హింద్.